నన్ను కాయము అమోచనం విషయాన్ని ప్రేమను నన్ను కాయము అమోచనం నిలబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ నిలబాయని నీ కృప మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోరగా ఒక రోజు 2 రోజులు 3 రోజులు లేకపోతే గట్టిగా ఉంటే వారం రోజులు తీరా వచ్చారండి. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మనం అడవాటు చేస్తాం, అర్థం చేయం. మా అక్క రాక మా అక్క ఇంటికి వచ్చింది అని చికెన్, మటన్, చేపలు అన్నీ చెప్తాం. 1వ రోజు 2వ రోజు 3వ రోజు మనకు కావాల్సింది చెప్తాం. ఇంక ఇవన్నీ అయిపోతాయి. 4వ రోజు అవుద్ది వీళ్ళు వెళ్ళరు, 5వ రోజు అవుద్ది వెళ్ళరు. మనకేమనిపిస్తుంది మనసులో మాట చెప్పండి, ఏమనిపిస్తుంది? హృదయపూర్వకమైన వందనాలు ప్రభు నాయన యేసయ్య తండ్రి, నీకే వందనాలు. అలాగనే ప్రభు నేను కూడి వచ్చిన తండ్రి, నేను సంఘం అంతటిని కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ప్రతి మీ సహాయం మంచి తండ్రి చక్కగా బాగా ఉండేలాగా మీరు సహాయం చేయండి ప్రభు. నాయన చక్కని మంచి ఆరోగ్యాలు కూడా ఇవ్వండి ప్రభు. నేను ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా ప్రభునైనా మీరే తోడుకోండి ప్రభునైనా. ఇంకా నువ్వు తండ్రినైనా, ఇంకా నువ్వు తండ్రి ఏమైతే తండ్రి నాయన మరి మాకు మాటలు వినిపిస్తావో తండ్రి ప్రభునైనా, ఆ మాటలు హృదయమైన పలక మీద రాసుకునే భాగ్యం మాకు అందరికీ కూడా కలుగు మేలు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో మంది ఎన్నో ఇల్లులు కట్టుకుంటున్నారు, ఎంతో ధనాన్ని దాచుకుంటున్నారు, కానీ ఇదంతా వ్యర్థమని చెల్లుతుంది. మరి ప్రసంగి గండం మంచి పేరు మేలు. ఒక మరణదినం కంటే ఒక జన్మదినం కంటే మరణదినమే మేలు. మరణం అనేక మరణాలు ఉన్నాయి, కానీ మరి భూమి మీద దేవుని నమ్ముకున్న మరణం ఎలాంటిదో మరి కొంచెం చెప్దాం. మరి